హలో ఎవ్రీవన్. నేను మీ వీకే మూవీ రివ్యూస్ మీకోసం మళ్ళీ ఇంకో రివ్యూతో మళ్ళీ వచ్చా. ఈ మూవీ గురించి చెప్పాలంటే దురంధర్. ఇది బాలీవుడ్ నుంచి వచ్చిన మంచి మూవీ అని చెప్పాలి. ఎందుకంటే అక్కడ 1400 కోట్లు ఎంతో వచ్చింది ఓన్లీ హిందీ బెల్ట్లో. బట్ మన తెలుగు డబ్బింగ్ ఓన్లీ ఓటీటీకే అవైలబుల్ చేశారు. థియేటర్ రిలీజ్ లేదు. నేను ఈ రోజు చూసి చెప్తున్న రివ్యూ. ఈ మూవీ గురించి చెప్పాలంటే ది బెస్ట్ మూవీ ఫ్రమ్ బాలీవుడ్ ప్రజెంట్. ఈ 2026-25లో వచ్చిన బెస్ట్ మూవీ అని చెప్పాలి. ఎందుకంటే ఆ రైటింగ్ అండ్ ఆ డైరెక్షన్ అండ్ ఆ స్క్రీన్ ప్లే ఆదిత్య దర్ గారు ఫుల్ ఎఫర్ట్స్ పెట్టి తీశారని క్లియర్గా తెలిసిపోద్ది అనమాట సినిమాలో. అతను ఈ యుఆర్ఐ మూవీ కూడా తను తీశారు ప్రీవియస్గా. బట్ ఆ మూవీని మించి దురంధర్ని తీసుకెళ్లారనమాట. తను తన ఐడియాలజీకి మెయిన్ మెచ్చుకోవాలన్నమాట ఆదిత్య దర్ గారు. తన ప్రతి క్యారెక్టర్ని ఎలివేట్ చేయడం, ప్రతి క్యారెక్టర్కి ఒక అర్థం ఉండేలా చేశారు. అండ్ ప్రతి స్క్రీన్ ప్లే వెళ్తుంటే నీకు అనేది ల్యాగ్ అనే ఫీల్ ఎక్కడ నీకు కనపడదు. అండ్ తన రైటింగ్ కూడా సీన్ టు సీన్ ప్రతి రైటింగ్ కూడా ప్యూర్గా నీకు అర్థమయ్యే విధంగా కూడా రాశారు. అండ్ ఇంకా ఈ ఈ మూవీలో చెప్పాలంటే అక్షయ్ ఖన్నా గారి ద బిగ్గెస్ట్ ప్లస్ ఇన్ ద మూవీ అనమాట. ఎందుకంటే అతను యాక్టింగ్ అనేది టూ గుడ్. ఇంకా అతని రోల్కి ఇంకా ఎవరు న్యాయం చేయలేరు. ఇంకా అతను తప్ప ఇంకెవరో న్యాయం చేయలేని అంత విధంగా పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇంకా తర్వాత రణ్వీర్ సింగ్ గారు తన రోల్ ఇంకా తన కూడా బెస్ట్ ఇచ్చారు. ఇంకా సారా అర్జున్ రాంపాల్, సంజయ్ దత్ గారు, రాకేష్ బేడి, ధనిష్ పాండూర్, మాధవన్, నవీన్ కౌశిక్ మంచి మంచి క్యారెక్టర్స్ మంచి మంచి వాళ్ళకి పడ్డాయి అనమాట. వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ రోల్కి వాళ్ళు జస్టిఫై చేశారు. ఎందుకంటే ఇంకా అంతకు మించి చేయవలసిన లేదు, అంతలా చేశారు అనమాట. ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ సస్దేవ్ గారు తను కూడా చాలా చాలాగా ప్రతి సీన్కి ఎక్కడ బీజిఎం వదలాలి, ఎక్కడ సైలెన్స్ వదలాలి, ఎక్కడ సాంగ్ని ఇన్బిల్ చేయాలి అనే విధంగా కూడా తను కూడా మంచి సాంగ్లో కూడా మంచిగా బీజిఎం వదలడం. కానీ తెలుగు డబ్బింగ్లో హిందీ సాంగ్సే పెట్టేశారు. కానీ అవి కూడా ఓకే గుడ్ గుడ్ అనిపించాయి. కానీ బీజిఎం పరంగా తను ఎంత ఇవ్వాలో అంత ఇచ్చారు. ప్రతి ఒక్కరు హైలైట్ అనమాట. ప్రతి ఒక్కరు 100% ఎఫర్ట్స్ పెట్టి ఇచ్చారు దిస్ మూవీ. అండ్ నేను చెప్పాలంటే ప్రతి ఒక్కరు ఈ మూవీ చూడండి. ది గుడ్ మూవీ ఫ్రమ్ బాలీవుడ్. దిస్ ఈజ్ మై రివ్యూ.